ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలుగా చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి నేను రాత్రంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయం. చెప్పులు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. రెండవచ్చు. నీవు జనములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జాలులు నిన్ను కాల్చవు. యెహోవా, నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణ రక్షణ క్రమంగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతిని, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీవు నా ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించుచున్నాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపుమని ఉత్తర దిక్కున ఆజ్ఞ ఇచ్చేదను, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరం నుండి నా కుమారులు, భూదిగంతం నుండి నా కుమార్తెలను తెప్పించును. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించును. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించేవాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలను, వారిలో ఎవరినో ఇట్టి సంగతులు తెలియజేయుదురు. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా వీడి సత్యమని ఒప్పుకొనవలను. 10 వేరును తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించినట్లు వీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మూలింపలేదు, నా తర్వాత నేను దేవుడు ఉండను, ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవతలు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినమున మొదలుకొని నేను ఆయనను నా చేతిలో నుండి విడిపించగల వాడెవడు లేడు. నేను కార్యములు చేయగా నా తప్పింపు వాడెవడు? ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడును నీ విమోచకుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీ నిమిత్తం నేను బబులోనులో పంపితిని, నేను వారందరినీ పొర్లిపోరినట్లు చేసేదని, వారి అతిశయాస్పందము ఓడలోని కాల్దీవులను పడవేసేదని. యెహోవానగు నేనే మీ పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తను, నేనే మీకు రాజును. 16. సముద్రంలో త్రోవ కలగజేయువాడను, వడిగల జనములలో మార్గం కలగజేయువాడను, రథంలోను గుర్రంలోను సేనా కుమారులను నడిపించువాడను యెహోవాను. వాడనగు నేను యెహోవాను నాకు సెలవిస్తున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేకపోయిందరు,
వారు లేమై జనుపం వలె ఆరిపోదురు. మునుపటి వాటికి జ్ఞాపకం చేసుకుని పూర్వకాలము సంగతులను తలంచుకుని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకుని నా ప్రజల త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారులలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిక్కులను నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మూలించిన జనులు నాకు స్తోత్రము ప్రచురం చేసేవారు. యాకోబు, నువ్వు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. ప్రాణబలులుగా గొర్రె మేక పిల్లలను నా ఎద్దకు తేలేదు. నా బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బతిమాల పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసనలో లవంగపు చెక్కను నీవు రూకలిచ్చుకొనలేదు. నీ బలి పశువులు కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపం చేత నువ్వు నన్ను విసిగించుతివి, నీ దోషం చేత నన్ను ఆయాస పెడుతుంది. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తూర్చిపెట్టుచున్నాను. నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకోను. నాకు జ్ఞాపకము చేయము. నన్ను కూడి వాదింతము. దేవును నీతిమంతుడుగా తీర్పు తీర్చినట్లు నీ రాజ్యము వివరించు. నీ మూల పితరులు పాపం చేసిన వారే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులకు అపవిత్రత పరిస్థితిని. యాకోబు శపించితివి, ఇశ్రాయేలు దూషణ పాలు చేస్తువి. ఇక్కడ దావీదు మరి యెషయా రాసిన కీర్తనలో మరి అసలు నుంచి చూసుకుంటూ వస్తుంటే మరి యాకోబు నిన్ను సృష్టించిన వాడిని యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నాకు సత్తు అని. మరి యాకోబుని ఇశ్రాయేలు ప్రజలని దేవుడు అంటుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి దేవుడు 3వ వచనం చూస్తే, యెహోవానగు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రమం నీ ఐగుప్తు నుండి ఇచ్చి ఉన్నాను. నీవు బయలుగా కూషు సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడమైనందుకు గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నువ్వు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నావు. నీ ప్రాణం ప్రతిగా జనములను అప్పగించుచున్నావు. మరి ఈ ఇశ్రాయేలు ప్రజలని దేవుడు మరి ఏ విధంగా రక్షించుకొచ్చాడో మరి వాళ్ళని చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ అంతేకాదు 10 వచనం చేసుకుని వచనాలు చదువుతూ ఉంటే, మీకు తెలిసినది నేనేమి అనుకున్నాను, గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులైన నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు చూడు. నేనే దేవుడును. సంవత్సరం కాడు వాగ్దానంలో నీకు ముందుగా నడుచువాడు యెహోవా అని చెప్పబడింది. సో మరి ఇక్కడ కూడా దేవుడు మీకు ముందుగా, మనకు ముందుగా నడిచేవాడు దేవుడు. మరి నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈ లోకంలో రక్షకుడు అంటే మరి పోలీసు వాళ్ళకి రక్షక బట్టలు అన్నప్పుడు పేరు పెట్టేది. అప్పుడు నా చిన్నతనంలో అమ్మ పోలీసు వచ్చిందట అంటే అంత భయపడేది. అమ్మాయి పోలీసు ఏమిటికి వస్తాడు, ఈ ఊర్లో ఏదైనా దొంగతనం జరిగితే, ఏదన్నా చేయలేని నేరారోపణ జరిగితే పోలీసు వచ్చిందంటే అంత భయపడేది, అంత ఉండేది. ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, ఎవడంటే భయం లేదు. మనిషికి విలువే లేదు, అధికారికి ఆ పోస్ట్కి విలువే లేకుండా తయారైంది. అంటే అంత భయం ఉండదు పోలీసు అంటే.
అమ్మ పులుసు ఇచ్చినట్ట. నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తుంటుంది, ఓ పులుసు తెచ్చి. అది అమ్మ వాళ్ళు ఎట్లా అనేది, పులుసు వచ్చినట్టు పట్టు వాళ్ళని పంపించేస్తుంటే దాక్కునేదేవో, అమ్మ పులుసు వచ్చిందంట, పులుసు వచ్చిందంట, అలా అట్లా అట్లా చెప్పుకునేది. అలా ఉండేది, అట్లా ఉండేది. దాని విలువ, దాని పోస్ట్, దాని పోలీస్ అంటే పెద్ద జాబ్. దొంగలని, నేరస్తులని, హత్య చేసిన వారిని ఇట్లా శిక్షించడం, ఇట్లాంటి అట్లా అని భయపడేది. అట్లా ఉండేది. అసలు అప్పట్లో చదువుకి విలువ అనేది చాలా ఉండేది. ఇప్పుడు ప్రతిదీ విలువ లేకుండా తయారైపోయింది. డాక్టర్ అంటే ఏంది, డాక్టర్ ఏంది అంటే ఏ జాబ్కైనా విలువ లేకుండా తయారైపోయింది. మనుషులకి విలువ లేకుండా తయారైపోయింది. విలువ అంటే దానికి కొంచెం దాని విలువ అని లేకుండా తయారైపోయింది. చులకనగా చూడడం అనే విధంగా ఉండేది. ఇక్కడ కూడా దేవుని రాజ్యము, దేవుని మాటలు ఏమని చెప్తారు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. దేవుడు తప్ప ఎవరు ఉండరు, ఎవరు లేరు కానీ దేవుడే స్పష్టంగా చెప్పబడుకుంటారు. ప్రకటించిన వాడను నేనే, రక్షించే వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. మరి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఉండొద్దు అని దేవుడే చెప్పాడు. ఆది నుండి, పాత నిబంధన గ్రంథం నుండి, ఆనాటి నుండి ఈనాటి వరకు దేవునికి చెప్పినట్టు మాటలు వినకుండా ఎవరు మానవులు ఏం చేస్తున్నారు, తన ఇష్టం వచ్చిన ప్రతిమలు అది చేసుకొని పూజించుకుంటూ వస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అది రాముడి చరిత్ర, ఇవన్నీ పురాణాలలో వాళ్ళు చేసి, కానీ కరెక్టే. కానీ ఎవరైనా ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచాడా? ఒక్క మానవుడికి గ్రహించే ఆలోచన ఉంటే ఎవరైనా చనిపోయి తిరిగి లేచాడా? మరలా వస్తానని చెప్పాడు కదా, ఆ నమ్మకం, విశ్వాసం. చనిపోయి తిరిగి లేచిన సమాధులు ఉన్నాయి. దేవుడు వాక్యంలో చెప్పిపోయాడు ముందే, నేను మరలా వస్తాను, మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను అని ఆయన శిష్యులకి సువార్త ప్రకటింపబడి రాజ్యభారం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులు చనిపోయారు, ఆయన నమ్ముకున్న భక్తులు చనిపోయారు. మన దాకా కూడా వచ్చింది. మన తాత సేవకుడు అంట, మనము చూడలేదు. మన తాతను చూసిన నేను తాత వాళ్ళ తండ్రిని కూడా నేను చూసాను. సో మనకింతే తెలుసు. మన పితరులు మరి ఎవరు, మన పితరులు తాత వాళ్ళ తండ్రి కూడా మరి సేవకుడు అంట. అలా ఆయన ప్రార్థన మనకు ఇంతవరకు క్రైస్తవులుగా మరి జీవించుకునేవి. మనం చేసే ప్రార్థన కూడా దేవుడు, ఆయన రాకడ ఆలస్యమైనదంటే బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. అంతటా దేవుని రాజ్యము దేవుని సువార్త ప్రకటించబడినాక దేవుడు వస్తానని సెలవిచ్చున్నాడు. ఈ ప్రపంచమంతా ఇంకా దేవుని రాజ్య సువార్త, నా పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో ఉన్నారు. దేవుని వాక్యంలో సెలవిచ్చుకుంటూ ఉన్నారు. అందుకోసమే దేవుని ఎరిగిన ప్రజలు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ప్రతి దేశానికి ప్రతి విషయంలో ఒక సెల్ అవైలబుల్గా ఉన్నది. సెల్ లేనిది ఈ జీవితం నడుస్తలేదు. అప్పుడు మరి నేను 10th డిగ్రీ చదివినప్పుడు అలా చిన్న ఫోన్ ఉండే, నోకియా ఫోన్. అవి పెద్ద అసలు చాలా గ్రేట్. నోకియా ఫోన్ ఉన్నట్టే వాడు నోకియా ఫోన్ అనుకున్న దానికి గ్రేట్ ఉంది. ఇప్పుడు కరోనా వచ్చింది, ఈ కరోనా చేయబట్టి ప్రతి పిల్ల కాడ, ప్రతి స్టూడెంట్ కాడ ఈ పెద్ద ఫోన్ వాడాల్సి వస్తుంది. ఈ పెద్ద ఫోన్లు లేకుంటే ఇక జీవితమే లేకుండా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయింది. కథ ఈ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు కొడితే ఈయన జీవిత చరిత్ర మొత్తం కనిపిస్తుందని ఇక ఫోన్ కొని కరోనాతోనే ఈ ఫోన్లు వచ్చాయి. సో ఈ టెలిగ్రామ్, ఈ ఫోన్లు ప్రతి దేశానికి సెల్ ఉన్నది. సో ఇప్పుడు దేవుని సువార్త అంతటా ప్రకటింపబడుతూ వస్తూ ఉన్నది. మరి
గ్రహించలేని ప్రజలు మరి ఎంతో విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ఆత్మలు నశించిన ఆరని అగ్నిగుండంలో పోవడానికి కంచి ఉన్నా కానీ చీకట్లోనే బ్రతుకుతాం. మా చీకటి బ్రతికే మాకు మేలు అని అంటారు. ఎందుకు చెప్పారు? ఈయన నిజమేనా గ్రహించే ఆలోచించలేని ప్రజలుగా తయారయ్యారు. అలా అయిపోయారు. ఏం చేసినా మనం ఏం చేయలేం. వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి అంతే. దేవుడు చూసుకున్నాడు ప్రార్థన, దేవుడు వినేవాడు. మన 21, 22, 23లో చూసుకుంటే దేవుడు నా నిమిత్తం నేను నిర్మించిన జనులకు నా స్తోత్రములు ప్రచురం చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసుకితి కదా. దహన బలులు, గొర్రె మేకలు పిల్లలు నా ఎద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను కనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంతం పెట్టలేదు. ధూపం వేయవలని నేను నిన్ను విసిగింపలేదు. దేవుడు ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించారు. ఇప్పుడు అది మనకు లేదు. దేవుడు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చిన ఆయనే మనకు బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన రక్తము ప్రశస్తమైన రక్తం, పరిశుద్ధుడైన రక్తం, మరి కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. మరి ఆ రక్తం చిందింపబడింది మానవాళికి పాప క్షమాపణ లేదు. అందుకోసమే రక్షింపబడిన వ్యక్తిని మరి నువ్వు ఎవరైనా సరే అని నువ్వు మొదటగా పాపమని గ్రహించాలి. నువ్వు నా పాపముల కోసం మరణించావట, మరి నా కోసము తిరిగి లేచావట, మరలా వస్తున్నావట, నేను నమ్మి విశ్వసిస్తున్నాను అని నమ్మి విశ్వసిస్తే దేవుడు ఆ క్షణం అందే నువ్వు ఎంత ఘోర పాపమైనా నీ పాపములు క్షమించి కడిగి పావనపరుస్తాడు. ఆయన బిడ్డగా అంగీకరించి నీ పేరు తన జీవ గ్రంథంలో రాసుకుంటాడట. మరి అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మళ్ళీ అంతేకాదు, నా నిమిత్తము సువాసన గల లవంగ చెక్కయ్య నువ్వు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల కోవుల చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగిస్తువి, నీ దోషం చేత నన్ను ఆయాసపడుతుంది. చూసావా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనం చేసే పాపాలు దేవుని విసిగిస్తామాట. నీ దోషముల చేత నన్ను ఆయాస పెడుతుంది. మనకు ఆయాసం ఎప్పుడు వస్తుంటుంది? మనకు ఊరికినప్పుడు ఏదో చేసినప్పుడు ఆయాసం అనిపిస్తాం, ఆయాసం వస్తుంది అని గుండె ఆగిపోతుందో అని అనుకుంటాం. చూడు, దేవుడు ఆయాస పెడుతీవని అంటూ ఉన్నాడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిసివేయుచున్నాను. నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకోను. నాకు జ్ఞాపకం చేయము. మనం కూడి వారింతము నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యములు వివరించుము. నీ మూలపితరులు పాపం చేసిన వారే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రశస్తులకు నీ ప్రభావములు అపవిత్ర పరిస్థితిని యాకోబు శపించిన ఇజ్రాయేలు దూషణ పాలు చేసింది. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మన పాపములు ఏమైనా, మన దోషములు ఏమైనా ఉంటే క్షమించు ప్రభాని ఒప్పుకుంటే దేవుడు మరి క్షమించే దేవుడు. మరి దేవుడు 25వ వచనంలో చూస్తే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకోను. దేవుడు చెప్తూ ఉన్నాడు, మన పాపములు ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే తన చిత్తానుసారంగా మరి మన పాపములు అన్నీ తుడిచివేస్తూ ఉంటాడని దేవుని వాక్యంలో సెలవిచ్చినది. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే నువ్వెంత ఘోర పాపంలో స్థితిలో ఉన్నావో ఆ పాపములన్నీ దేవుడి కాడ ఒప్పుకో. అప్పుడు నీ పాపములన్నీ దేవుడు తుడిచివేశారని చెప్తూ వస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీ చక్కటి మాటలు మాకు ఉనికిడిలో ఉంచావు ప్రభా. అయా, మా పాపములు మా అతిక్రమములు నీకు ఆయాసపెట్టి ఉండొచ్చు దేవా నాయన. మరి మా జీవితాల్లో నువ్వు ముందు ఉంచినందుకు కొందనాలు. నువ్వే నీ చిత్తానుసారంగా మా పాపములను తుడిచిపెట్టి
దేవా మా అతిక్రమం నుండి ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని చెల్లించిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రియులు ఎవరైనా రక్షణ లేని ఉంటే దేవా వారి పాపంలో ఒప్పుకొని నీ రక్తంలో కడుగబడిన వారిగా జీవించుటకు సహాయపడండి ప్రభా. ఈ దినం నాయన చీకట్లో బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు నాయన. దేవా ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్ని కూడా రక్షించండి. అంధకార భ్రష్టత్వంలో బ్రతుకుతున్న నా ఫ్రెండ్స్ని కూడా రక్షించి ప్రార్థిస్తున్నాను ప్రభా. చీకట్లో మరి మూగ విగ్రహాలు మొక్కేవారు ఉన్నారు తండ్రి. అయ్యా వారి ఆచారాలు వారి పద్ధతులు అవి వదులుకోలేక ప్రభా నీకు దూరం అయిపోతున్న నా ఫ్రెండ్స్ని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. దయగలినైనా జ్ఞాపకం చేసుకుంటున్న గ్రామాన్ని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. నాయన నా కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచుకోండి. సులువుగా చిక్కపెట్టే శోధ నుండి కీడపాయండి కాపాడండి. దయగలినైనా పొలము నాయన ఉదయ కాలంలో పిట్టలు దేవ పొలాన్ని ఖరాబ్ చేయకుండా నీ స్వాధీనంలో ఉంచుకోండి దేవ. నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నకాల సమయం వెళ్ళేలోపు పిట్టలన్నీ వచ్చాయి దేవా. మేము కూడా ప్రతిరోజు వెళ్ళి కొద్ది సమయం అక్కడ గడిపి మరి మేము రేపటి నుంచి అక్కడే ఉండి చదువుకునే సమయం మాకు దీవెనకరంగా ఆశగా సిద్ధిపుచ్చండి దేవా. మీ ఉండే సమయం మాకు దీవెనకరంగా ఆశగా సిద్ధిపుచ్చండి. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. తమ్ముడు రైల్వే జాబ్కి సిద్ధపడుతుండగా ప్రభా నీ పరులకు కృపాశక్తిని ఆరోగ్యం బలమును దయచేయండి. జ్ఞానమును బుద్ధిని వివేక హృదయాన్ని జ్ఞాపక శక్తిని కూడా దయచేయండి ప్రభా. సహాయపడమని నీ పాద సన్నిధిని ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. తన లైఫ్ సెటిల్ అవుటకు ప్రభా జాబ్స్ నీ చిత్తంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తానుసారంగా తన ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి తనకిచ్చిన వాగ్దానం నిన్నే అత్యధికంగా ఆశీర్వదిస్తున్నాను. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చునైనా తనకు పరిపూర్ణమైన కృపాశక్తిని ఆరోగ్యం బలమును ఇవ్వమని కోరుకుంటున్నాను తండ్రి. తన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకుని నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైన తన లైఫ్ పార్ట్నర్ యెహోవా యందు భయభక్తులు గలవారు నీ చిత్తంలో ఉన్నవారు తన ప్రకటనకి ఎక్కడ ఉన్నదో వారి చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం మా ఇద్దరి సెటిల్ అవుటకు మార్గం సరళపరచని గృహం సంతోషం నింపున్నాయన. మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేయకపోయినప్పటికీ మా ప్రార్థన వినే దేవుడు అని ఈ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను దేవా. ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వండి. నా భవిష్యత్తు విషయంలో గ్రూప్ వన్కి సిద్ధపడుతున్నాను. ప్రియబిడ్డలు నిరుద్యోగులు ప్రభా జాబ్ క్యాలెండర్ కోసం ఎన్నో విధాల ప్రయత్నం పోట్లాడుతున్నారు ప్రభా. ప్రభుత్వం స్పందించి ఖాళీలు ఉన్న అవి ఫిలప్ చేయుటకు వారిని సిద్ధపరుచున్నాయని కొందనాలు. వారికి భరోసా ఇచ్చే కృపను దయచేయండి దేవానికి కొందనాలు. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. కనికరింగలేనైనా నా ప్రతి బలహీనతలు తోడుగా ఉండి నడిపించినందుకు కొందనాలు. నా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే నా ఇలా జరిగించినైనా ప్రభా. ప్యాకేజ్ విషయంలో ప్రభా మరి నీ చిత్తమైతే మార్గం సరళపరచండి ప్రభా. లోన్ అప్లై చేయుటకు మార్గం సరళపరచిన వ్యక్తి ఇస్తానన్నాడు. తన ద్వారా నేను పొందే ఉద్దేశం ఏంటి ప్రభా. తనను స్పందించమని ప్రార్థిస్తున్నాను దేవా. అన్ని విషయాలతోడుగా ఏదేమైనప్పటికీ నేను ఎక్కడ మోసపోయిన దానిలాగా ఉండకుండా నన్ను పాప ఊబిలో మోస చిక్కుల్లో నుండి నన్ను విడుదల దయచేయండి ప్రభా. సోజమని అడుగుతుంది ప్రభా. వీటికి నేను అరేంజ్ చేయుటకు నాకు సహాయపడండి ప్రభా. అది తన అరేంజ్ అవ్వటానికైనా 1 month పడుతుంది ప్రభా. నేను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. వారితో మాట్లాడండి ప్రభా. కృప దయచేయండి. నాకు లోన్ అప్లై సక్సెస్ అవ్వటకు నన్ను దీవించండి. ఇలా మా కుటుంబ అక్కరెలు నా అక్కరెలు నీ మహిమలో తీర్చండి ప్రభా. దూర ప్రాంతంలో ఉంటున్న ఆ వ్యక్తిని జ్ఞాపకం తీసుకుని నమ్మకం విశ్వాసం బలపరచమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రేమ కలిగిన దేవాన్ని నీ చిత్తానుసారంగా తనతో నేను జతపడే ఉద్దేశం ఏంటి ప్రభా. మార్గం సరళపరచండి సమకూర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప దయచేయండి. నీ వాక్యంతో నన్ను బలపరచమని తనను కూడా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చేసిన మేలులు బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. నా భవిష్యత్తు తమ్ముని భవిష్యత్తు నీ చిత్తమే మా ఇళ్ళ జరిగించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ చెంచల్ల కుటుంబాన్ని అత్త మామ ఆడపడుచులు తనకిచ్చిన కుమారులని తన భర్త ఉద్యోగంలో దేవా దీవించి ఆశ్రయించండి.
బిడ్డలను కృపలో భద్రపరచుకోండి, కాపాడండి. శుద్ధుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నిరంజన్ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రియబిడ్డ 2వ లిస్టులో తనకి ఇల్లు వచ్చుటకు మార్గం సరళపరచు ప్రభా. నాయన మరి ఇల్లు కట్టుకుని కృపను దయచేయండి, సహాయపడండి. కావ్యమని అవి మా భవిష్యత్తు నీ చిత్తానుసారిగా బిడ్డలు ముందుకెళ్ళటకు సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడిన జాబ్లో మంచి లైఫ్లో సెటిల్ అవుటకు ప్రియబిడ్డలు దీవించండి ప్రభా. మరి ఎక్కడ త్రుటి లేకుండా ప్రియబిడ్డలు కాపాడమని ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నీ కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యూట్యూబ్ ద్వారా వింటున్న నా దేవా, ఎవరైనా అన్యులు ఉంటే, దేవుని ఎరగని ప్రజలు ఉంటే దేవా, నీ వాక్యంతో నేను చెప్పేది నా స్వరం కాదు ప్రభా, నీ స్వరం విని భాగ్యమును వారి మనోనేత్రాలు వెలిగించండి అయినా. మరి నా నా రీల్స్ నా ఏమైనా చూసిన వారు ప్రభా, వారిలో నీ మార్పును తీసుకురావని ప్రార్థిస్తున్నాను నా దేవా. నన్ను మోనిటేషన్ అయ్యేంత ప్రాసెస్ వరకు నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్థుతిస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ 56 వారందరినీ పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా నీకు వందనాలు చెల్లించుకుంటూ నాకు మాకై ప్రాణం పెట్టిన తండ్రి అయినందుకు స్తుతిస్తూ నిన్ను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో నా ఫ్రెండ్స్ని నా దేవ శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని మరోసారి కలవట్లేకపోతున్నాను. ఈ వీడియో లైవ్ పాడతారు నీ చిత్తానుసారంగా యెహోవాను భయభక్తులు గలవారు నీ చిత్తంలో ఎవరితో తన జీవితం సెటిల్ అయ్యాలని నీ ఉద్దేశమే ఉన్నది ప్రభా. వీడికి విషయంలో సహాయపడండి, గృహంలో సంతోషం నింపండి ప్రభా. తల్లిగా తండ్రిగా యాజకుడిగా కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచునైనా కొందనాలు. తండ్రి లేడు, అన్నలు లేడు ప్రభా, ఒంటరిగా ఉన్న తన అమ్మని ఆదరించండి, ధైర్యపరచండి. ఒక మంచి వ్యక్తిని దేవా ఆ కుటుంబానికి మంచి మంచి కుమారునిలాగా ఉండే అల్లుని బిడ్డకు ఆ కుటుంబానికి దయచి ప్రార్థిస్తున్నాను. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్తే ప్రభా ఆ జ్ఞాపకం ఆ బాధ ఎవరు తీసివేయలేరు, కానీ ప్రభా ఆ బాధ నుండి ఆ జ్ఞాపకం నుండి బిడ్డల్ని ఆదరించే దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం తీసుకోండి. శాంతిని నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనం అగునుగాక.